ఇక తెలంగాణ సీఎంకు తిరుగులేదా? చెరువులను చెరబట్టి బడాబాబుల గుండెల్లో హైడ్రా దడ, చిన్నారులను మత్తులో ముంచుతున్న ఉన్మాదులపై కొరడ, నాణ్యత పాటించని హోటల్ యజమానులపై ఉక్కుపాదం. ఇది తెలంగాణలో జరుగుతున్న హైడ్రాకు సంబంధించిన విశేష విషయం. అన్ని ఏకకాలంలో సర్కారంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురు నోలల్లో నానుతుంది. 10 నెలలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కారిక మీదట తన ముద్ర చూపే విధంగా అడుగులు వేస్తుంది. వాస్తవానికి డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చిన మధ్యలో లోక్సభ ఎన్నికలతో 2 నెలలు కోడి కింద పోయింది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి అందించిన పెద్ద వనరు, అలాంటి వాటిని సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే వరదలు ఊళ్ళకి వస్తున్నాయి. కానీ ఎవరేం చేస్తారులే అనుకుంటే అక్రమల్ని ధ్యేయంగా పెట్టుకున్న బడాబాబులు హైదరాబాద్లో చెరువులను చెరబట్టారు. హైదరాబాద్కు తాగునీటిని ఒకప్పటికి గుండెకాయ లాంటి గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఓ కేంద్ర మంత్రి ఏకంగా 10 ఎకరాలు కబ్జా చేశారు. ఇక గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు గండిపేట, హిమాయసాగర్ జంట జలాశయాల పరిధిలో అక్రమణకు పాల్పడ్డ 10 నిర్మాణాలను కూల్చివేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందనే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది. ఇక శనివారం సినీ హీరో నాగార్జున చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలో చర్చకు దిగింది. అయితే ఈ నిర్మాణంపై బీఆర్ఎస్ హయాంలోనే ఆరోపణలు వచ్చినా కూల్చివేత ప్రయత్నాలు జరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చర్యలకు దిగింది. హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్. అలాంటి బిర్యానీలు విక్రయించే రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు కాకుండా పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. కూల్చివేతలు, ఆహార భద్రతా తనిఖీలపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే రేవంత్కు మంచి పేరు రావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.